ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ఘనమైన మీ నామమును బట్టి మీకు వందనాలు తండ్రి. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా మీ కన్నులు మా మీద ఉంచి మరి యొక్క నూతన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ మేము ప్రార్థిస్తున్నాము నాయన. ప్రభువా, కూడి వచ్చిన బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాము తండ్రి. నాయన, ఈ నూతన సంవత్సరాన్ని మీరు మాకు దయా కిరీటంగా మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తున్నాము నాయన. ఎంతమంది ఈ నూతన సంవత్సరం కొరకు ఎదురు చూచారో ప్రభువా, ఎంతమంది నాయన నూతన సంవత్సరం కొరకు కనిపెట్టారో తండ్రి. నాయన, మీరు మాకిచ్చిన ఈ దివ్యమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన, ఈ నూతన సంవత్సరం యొక్క మీ ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా నాయన వాక్యాన్ని వినే ప్రతి బిడ్డకు కూడా అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రేమ సందేశము ద్వారా మీకు ఇచ్చేటువంటి నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మొదటిగా నేను మీకు తెలియపరుస్తా ఉన్నాను. ప్రభు బిడ్డలారా, ఈ సమయంలో నూతన సంవత్సరం అనగా గడిచిపోయిన సంవత్సరం అంతటిలో దేవుడు మనందరినీ కూడా క్షేమంగా కాపాడాడు. అది దేవుని కృప. మన గొప్పతనం ఇందులో లేదు. ఈ నూతన సంవత్సరాన్ని చూడలేనటువంటి వారు అనేక మంది ఉన్నారండి. ప్రభు బిడ్డ, అది దేవుని కృప ద్వారా మనందరినీ కూడా సజీవ దేశంలో మనందరినీ కూడా ప్రభు మనల్ని బ్రతికించాడు. ఆయన స్తుతించడానికి, ఆయన మహిమపరచడానికి, ఆయన ఆరాధన చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ మంచి దివ్యమైన సమయాన్ని బట్టి దేవునికి మనందరం కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, దేవుని ఘనమైన గంభీరమైన నామమును బట్టి దేవునికి మనము మన జీవిత కాలమంతా దేవుని స్తుతించిన ఇంకా మనం రుణస్థులమే. ఈ మొదటి నెల మొదటి దినాన ప్రభు బిడ్డలారా, రాజు అయినటువంటి హిజ్కియా ఆయన చేసినటువంటి పని ఏంటంటే, ఆయన రాజ్యానికి వచ్చిన తర్వాత ప్రభు బిడ్డలారా, మొట్టమొదట ఆయన చేసినటువంటి పని అనగా 2వ దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 3వ వచనములో అనగా దేవుని యొక్క మందిరము యొక్క తలుపులను తెరిచాడు అని వ్రాయబడిందండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆయన చేసినటువంటి గొప్ప పని అది అండి. అనగా తన తండ్రి అహాజ్ ఆయన కాలంలో ఈ భయంకరమైనటువంటి విగ్రహారాధన, ఆయన తండ్రి కాలంలో దేవుని యొక్క మందిరాన్ని మూసివేశాడండి. ప్రభు బిడ్డలారా, అంతకుముందు నిజంగా దావీదు కాలంలో ప్రభు బిడ్డలారా చేసినట్టుగా తన తండ్రి చేయలేదు. దావీదు దేవుని ఆరాధన చేసినట్టుగా తాను చేయలేదు. కనుక తండ్రి అహాజ్ కాలములో ప్రభు బిడ్డలారా ఎక్కడ పట్టిన విగ్రహారాధన, ప్రతి చెట్టు దగ్గర ధూపం వేశాడండి. ప్రభు బిడ్డలారా, ఎక్కడ పట్టిన బలిపీఠాలు కట్టాడు. విగ్రహారాధన అనేటువంటిది దేవునికి అయిష్టమైనటువంటి కార్యం, దేవునికి బహు కోపం పుట్టించేటువంటిది. నెహుష్టూన్ అనేటువంటిది నిజంగా ప్రభు బిడ్డలారా ఆ యొక్క సర్పదేవతను కూడా అతను ఆరాధన చేసినట్టుగా ఉంది. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఎక్కడ పెట్టిన విగ్రహాలు, ఎక్కడమంట దేశమంతటా విగ్రహారాధనకు లోనైపోయిందండి. అలాంటి పరిస్థితిలో శత్రు సైన్యం వచ్చి అతన్ని ప్రభు బిడ్డలారా ఓడించినట్టుగా కూడా కనబడతా ఉంది. కానీ తన కుమారుడైనటువంటి హిజ్కియా కాలములో అతను రాజరికానికి వచ్చిన తర్వాత తాను చేసినటువంటి మొదటి పని ఏంటి అంటే, దేవుని మందిరం యొక్క తలుపులు అనగా మూయబడిన తలుపులను మొట్టమొదట హిజ్కియా దేవుని మందిరం యొక్క తలుపులను తెరిచాడండి. దేవుని పరిశుద్ధ నామాని స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ దినము ఆదివారం అండి. అనగా వారములో మొదటి దినం ఆదివారం. ఈ సంవత్సరం మొదటి దినం ఆదివారం. కనుక ఆదివారంలో ప్రత్యేకత అనేటువంటిది ఏంటంటే, ఈ సంవత్సరంలో ఆదివారమే ప్రభువును మనం ఆరాధన చేయడానికి, ఆయన మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఒక మంచి దివ్యమైన సమయం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆదివారం అంటే ప్రభు దినం అండి, మన దినం కాదు. అందుకనే ప్రకటన గ్రంథంలో యోహాను అంటున్నాడు కదా, ప్రభు దినమున నేను పరవశున్నైతిని అన్నాడు. కనుక పరలోకా నుంచి భూలోకానికి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన దినము కూడా ఆదివారమేనండి. వారములలో మొదటి దినం ఆదివారం. ప్రభు బిడ్డలారా, సహవాస దినము కూడా ఆదివారం అండి. రొట్టె విరిచే దినము ఆదివారం. ప్రభు లేచిన దినము ఆదివారం. ఈ దినాన ఈ యొక్క 2012వ సంవత్సరంలో ప్రభు బిడ్డలారా, ఈ మొదటి నెల మొదటి దినము ఆదివారం రావడం అది దేవుని కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నీవు కూడా ప్రభు బిడ్డలారా, రాజు అయినటువంటి హిజ్కియా మూయబడినటువంటి తలుపులను తెరిచినట్టుగా దేవుని యొక్క గ్రంథంలో బోధిస్తూ ఉంది. ఎన్నో సంవత్సరాల నుంచి యెరూషలేము యొక్క తలుపులు మూయబడ్డాయి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఆ లోపలంతా బూజు పట్టిపోయిందండి మందిరం. కనుక నిజంగా క్రీస్తునందు ప్రభు బిడ్డలారా, ఈ యొక్క హిజ్కియా అతను చేసినటువంటి గొప్ప పని ఏంటంటే,
మందిరము యొక్క తలుపులను తెరిచాడు. దూరంగా వెళ్ళిపోయినటువంటి యాజకులు లేవీలను మరలా తీసుకుని వచ్చి క్రీస్తునందు ప్రభు బిడ్డలారా వారిని మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడానికి, దేవుని సన్నిధిలో దేవుని స్తుతించడానికి, దేవుని మందిరములో దేవుని వారు ఆరాధన చేయడానికి, దేవుని మందిరములో పాడి దేవుని మహిమపరచడానికి ప్రభు బిడ్డలారా దూరంగా వెళ్ళిపోయినటువంటి లేవీలను యాజకులను తీసుకుని వచ్చి యథావిధిగా ప్రార్థనలు ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఏ అపవిత్రమైనటువంటి అయితే ఉన్నవో ఆ మందిరము వాటన్నిటినీ కూడా దూరం చేశాడండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా నిజమే, మనమే జీవము కలిగిన దేవుని యొక్క ఆలయం అని దేవుని యొక్క వాక్యం బోధిస్తూ ఉంది. ప్రభు బిడ్డలారా నీ హృదయం అనేటువంటి తలుపును తెరవాలా. తలుపును తెరిచినప్పుడు నీ హృదయములో ఆ మార్క్స్ వార్తలో వ్రాయబడినట్టుగా ప్రభు బిడ్డలారా 7వ అధ్యాయంలో చెప్పినట్టుగా ఏవైతే అపవిత్రమైనటువంటి కార్యాలు కనబడతా ఉన్నాయో నీ అంతరంగంలో వాటిని నీవు దూరం చేయాలా. మొదటి దినాన అనగా ఈ జనవరి నెల మొదటి దినాన ప్రభు బిడ్డలారా ఆ హిజ్కియా ఎలాగైతే మందిరమును తలుపులను తెరిచాడో నీ హృదయమును కూడా ప్రభువు కొరకు తెరిచి అపవిత్రమైనవి ఏవైనా ఉంటే వాటిని నీవు దూరంగా వాటిని పారివేయాల. ఏంటి అపవిత్రం అంటే? శరీరం అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవన్నీ అపవిత్రమైనటువంటి కార్యాలు అనేకాలు ఉన్నాయి. ప్రభు బిడ్డలు వాటిని మనము దూరము చేయాలని దేవుని యొక్క గ్రంథం బోధిస్తూ ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. అందుకనే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో ఇదిగో నేను నీ తలుపు వద్ద నిలుచుని తడుతున్నాను, ఎవడు నా స్వరం విని తలుపు తీయను నేను వానితో వాడు నాతో కలిసి భోజనము చేస్తాము అని ప్రియరక్షకుడైన యేసు సెలవిస్తా ఉన్నాడు. ప్రభు బిడ్డలారా దేవుని సంగమా నిజమే, ప్రభువు కొరకు మన హృదయం అనేటువంటి ద్వారాన్ని తెరిచినప్పుడు గొప్ప ఆశీర్వాదాలు. ఎందుకంటే ప్రభు మనలోనికి వస్తాడు, మనతో ఉంటాడు. ప్రభు బిడ్డలారా మనతో కలిసి భోజనం చేస్తాడండి. లోకరక్షకుడైన యేసు, సృష్టికర్త అయిన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు మనతో కలిసి భోజనం చేయడం ఎంత సంతోషం, ఎంత ఆనందమో చూడండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా రాజు అయినటువంటి హిజ్కియా చేసినటువంటి మొట్టమొదటి పని ఏంటంటే ఆయన రాజరికానికి వచ్చి దేవుని యొక్క మందిరాన్ని అనగా మూయబడినటువంటి తలుపులను తెరిచాడండి. ఇది ఆయన చేసినటువంటి గొప్ప పని. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా దేవుని సంగమా అనగా దానిని బట్టి దేవుని మందిరము యథావిధిగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి, పాటలు పాడుతున్నారు లేవీలు, దేవుని స్తుతిస్తున్నారు, దేవుని మహిమపరుస్తూ ఉన్నారు, దేవుని ఘనపరుస్తూ ఉన్నారండి. మహానందం, సంతోషం అండి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా మూయబడిన తలుపులు తెరవబడిన తర్వాత మహానందం అయిపోయి సంతోషం అయిపోయింది. జరిగిన విషయం ఏంటంటే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా బైబిల్ గ్రంథంలో అనగా 2వ దినవృత్తాంతాల గ్రంథం 31వ అధ్యాయం 7వ వచనములో ఉన్న సంగతి సత్యం ఏంటంటే తెలుసిన ఆ సంవత్సరము ప్రభు బిడ్డలారా అనగా మరి విస్తారమైన పంట పండింది అని వ్రాయబడిందండి. అనగా 3వ మాసం నుంచి 7వ మాసం వరకంట వారు 5 మాసాలు కుప్పలు వేస్తా ఉన్నారంట. కోసినటువంటి పంట అంతా కుప్పలు 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 కుప్పలుగా వేస్తున్నారు. దాన్ని అంతని రాజు వచ్చి చూసి సంతోషిస్తా ఉన్నాడు, లేవీలు చూసి సంతోషిస్తున్నారు. ఆనందం నిజంగా వారికి పెళ్ళుబికి పోతా ఉంది. ప్రభు బిడ్డలారా ఇప్పుడు దేవుని మందిరంలో కొట్లు కట్టారండి, కొట్లన్నీ నిజంగా నిండిపోయినవి. ప్రభు బిడ్డలారా పంట అంతా నిండిపోయిందండి. కనుక నిజంగా ఆనందానికి చెప్పడానికి శక్యం కాదు. అందరూ ఏకీభవించి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిసినా దేవునికి స్తోత్రం చెబుతా ఉన్నారు. దేవా నీవు పట్ల ఎంత గొప్ప కార్యం చేశావయ్యా, ఎంత గొప్ప పంట పండింది. 5 మాసాలంట కుప్పలేశారంట పంట అంతా. అనగా సమృద్ధి అయినటువంటి పంట వారు చూచారండి. పంట పండిపోయిందంట. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా వారి జీవితంలో అనగా చేసిన పని అనగా మందిర తలుపులు తెరిచిన తరువాత విస్తారమైన పంట ఆ సంవత్సరము ఆనిసంగా పండినట్టుగా కనబడతా ఉంది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం, హల్లెలూయా. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా రెండవది ఏంటి అంటే క్రీస్తునందు ప్రభు బిడ్డలారా మరి అష్షూరు అనేటువంటి రాజు ఆనిసంగా శత్రువు అనగా హిజ్కియా మీదకి వచ్చాడు. ఇక్కడ బట్టిన కుప్పలు కుప్పలుగా సైన్యం దిగిపోయిందండి. కనుక ఇప్పుడు యెరూషలేము చుట్టూ సైన్యమే దిగిపోయినాడు, ఇసుక రేణువులాగా దిగిపోయినారు. నిజంగా అష్షూరు రాజు సైన్యంతో వచ్చాడు. ఆ పరిస్థితిలో హిజ్కియా రాజు ఎవరిని ఆశ్రయించలేదండి, దేవుని మందిరంలోనికి వెళ్ళాడు. దేవుని మందిరంలోనికి వెళ్ళి నిజంగా యెషయా అనేటువంటి ప్రవక్తను పిలిచాడు. కనుక వారిద్దరు మోకాళ్ళ మీద ఉన్నారు. దేవా మా పరిస్థితి అదయ్యా, ఏం చేయాలయ్యా, శత్రువుడా అష్షూరు రాజు నిజంగా చుట్టూ సైన్యంతో దిగిపోయాడు, మేమేం చేయాలి ప్రభువా?
ఓ తండ్రి మీ సహాయం లేకపోతే మేము ఏం చేయాలని చెప్పి ఆయన మోకాళ్ళ మీద ఉండి ఆ రాత్రంతా కూడా ప్రభు బిడ్డలారా హిజ్కియా ప్రార్థన చేశాడు. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ఆయన నిజంగా ఏమి చేయలేదండి. దేవుని దగ్గర మొరపెట్టాడు, దేవుని దగ్గర ఘోషించాడండి. ప్రభువా మీరే కార్యం చేయండి నాయన, అశ్షూరు రాజుల చుట్టూ ఉన్నారు, మేం చేయాలి తండ్రి అని ప్రార్థన చేశాడు. దేవుడు నిజంగా ఆ రాత్రి ఒక దూతను పంపించాడు. ప్రభు బిడ్డలారా ఆ దూత వచ్చి శత్రువు మీద పడి 1,85,000 మందిని చంపేసింది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. శత్రురాజుల మీద గొప్ప జయాన్ని ఇచ్చాడండి దేవుడు. ఉదయం చూసేసరికల్లా ఎక్కడ పట్టినా కుప్పలుగా నిజంగా శవాలు కనబడతా ఉన్నాయి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా కారణమేంటి? శత్రువుల మీద జయాన్ని దేవుడు నిజంగా హిజ్కియాకు అనుగ్రహించాడు. ప్రభు బిడ్డలారా కనుక నిజంగా అతను చేసిన పని ఏంటి? అతను నిజంగా ఆయుధాలు తీసుకెళ్లి వేరే రాజులను సహాయం అడిగి వారి మీద యుద్ధం చేయలేదండి. అతను మోకాళ్ళ మీద ఉండి ప్రభు బిడ్డలారా దేవుని సముఖంలో నిజంగా ప్రార్థన చేస్తా ఉన్నాడు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా దేవుడు తన దూతను పంపించాడు. నిజంగా ఆ ప్రార్థన ఫలితంగా లక్షలాది మంది సైన్యాన్ని ఒక్క దూత వచ్చి ఓడించింది. కుప్పలుగా శవాలు కనబడతా ఉన్నాయి. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి అలాంటిదండి. ఒకనొక సమయంలో పేతురు చెరసాలలో బంధించబడ్డాడు. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. పేతురు రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో రాయబడిందండి. అత్యాశక్తితో, ఆసక్తిని మించింది అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. ప్రభు బిడ్డలారా దేవుడు వారి ప్రార్థన ఆలకించి దేవుడు పేతురు చెరసాలలోనికి ఓ దూతను పంపాడు. ఎదుగో దూత అంటుంది, పేతురులే నీ చెప్పులేసుకో, నీ నడుము కట్టుకో, బయలుదేరు అన్నది. మొదటి కావాలి, రెండవ కావాలి అలాగిన దాటారండి. ఎక్కడ ప్రార్థన చేస్తున్నారో అక్కడికి తీసుకుని వచ్చి దూత అంతర్ధానమైపోయింది. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం. హల్లెలూయా. పేతురు తలుపు తడుతున్నాడు. నిజంగా రోజైన ఒక చిన్నది పేతురు వచ్చాడన్నప్పుడు పిచ్చిదానా నువ్వు ఎందుకంటావు సరిసాల్లో ఉన్నాడని. నిజమే ప్రభు బిడ్డలారా వారికి నిజంగా ప్రార్థన చేస్తున్నాడు కానీ వస్తాడనే విశ్వాసం లేకపోవచ్చు. క్రీస్తునందు ప్రభు బిడ్డలారా ప్రార్థన ద్వారా దేవుడి నిజంగా తన దూతలను పంపించి గొప్ప జయాన్ని మనకు చేకూర్చగలదండి. కనుక నిజంగా హిజ్కియా మా అడ్రస్ పాస్టర్ పి తిమోతి, హెబ్రోన్ చర్చ్, త్రిపురాంతక మండలం, ప్రకాశం డిస్టిక్. పిన్ కోడ్ నంబర్ 523326. మా ఫోన్ నంబర్స్ 9908480015. మరి ఒక నంబర్ 08403256081. దేవుడు మిమ్మల్ని దీవించింది.